అండి ఎలా ఉన్నారు అందరూ? సో చూడండి మనకి వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లెగిసినప్పటి నుంచి చాలా చలేస్తుంది. సో నాకు గొంతు కూడా పట్టేసింది. సో అందుకే కాఫీ చేసుకుంటున్నాను. సో కాఫీ కలుపుకొని నేను తాగేసాను. సో ఈరోజు కొంచెం వేగంగా లెగిసాను, ఎందుకంటే కొంచెం ఇంట్లో పని కూడా ఉంది కదా. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఫస్ట్ కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి మా హస్బెండ్ తనకు బాక్స్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో సో మీ ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఇంకా లంచ్ ఏంటో నాకు కమెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే నేను వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే నేను కూరలు పెడతానండి, మిల్లెట్స్. కానీ అతను డైరెక్ట్గా తినరు. సో అందుకే నేను పులిహోర కానీ ఫ్రైడ్ రైస్లా చేసి పెడతాను. సో మీకు ఎవరికైనా వాటితలక రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇట్లా చనా మసాలా కర్రీ చేసుకుంటున్నాను. సో దాంతో కాంబినేషన్ నేను ఏం చేస్తుంటానో గెస్ట్ చేయండి. సో లాస్ట్కి వెళ్ళకో మీకే తెలుస్తుంది నేను ఏం చేసి ఉంటానో. సో నాది ఇంట్లో మ్యాక్సిమం నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ వండుకోవడానికి ట్రై చేస్తాను. బయట నుంచి అయితే నేను ఎక్కువగా ప్రిఫేర్ చేయను. మరి నాకు బాగాలేదు, వండికే ఓపిక లేదు అంటేనే నేను బయట నుంచి తెప్పించుకుంటాను, కానీ లేకపోతే నేను బయట నుంచి అయితే తెప్పించుకోనండి. సో ఇదిగోండి ఆల్మోస్ట్ కూరలు కూడా కుక్ అయిపోయాయి. అది కుక్ అవ్వడానికి ఎక్కువసేపు అయితే పట్టదు. సో అది కూడా కుక్ అయిపోయాయి, పక్కన పెట్టేసి నేను ఈరోజు అయితే అతని కోసం పులిహోర చేస్తున్నాను దాంతోపాటు, కాబట్టి దానికి తాలింపు కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇటువైపు టమాటా కూడా మగ్గిపోయింది. మిగతా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మార్నింగ్ లెగిసినప్పటి నుంచి అట్లీస్ట్ 10 o'clock వరకు నా లైక్ డే అంతా ఈ టైంలోనే చాలా బిజీగా ఉంటానండి. అస్సలు ఖాళీ ఉండదు. ఈవెన్ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయను, ఫోన్ సైలెంట్లో ఉంటుంది, అస్సలు తీయను. సో ఈ టైంలోనే కొంచెం బిజీగా ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు బాక్స్ ప్రిపేర్ చేయాలి, అటువైపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ అంటే నేను అన్నీ చేసి ఉంచుకోనండి. ఎవరికి ఉప్మా గట్టా అయితే నేను చేస్తాను, కానీ ఇలాంటివి చపాతీ కానీ ఇడ్లీ గట్టా అయితే అప్పటికప్పటికి నేను చేసిస్తాను. సో చూస్తున్నారు కదా, నేను కొంచెం టమాటా అయితే పక్క తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నానో మీకు లాస్ట్కి చెప్తాను. సో ఇక్కడ నేను దాంట్లో హాఫే శనగలు వేసానండి, మిగతా హాఫ్ ఇట్లా నేను గ్రైండ్ చేసుకుని వేసుకుంటాను. ఎందుకంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది కదా, ముద్దలా వస్తుందని ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను. ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. సో దీనికి ఇలా చేస్తే మనకి శనగపిండి వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇలా చేసుకున్నాం అనుకో గ్రేవీ చిక్కగా కూడా వస్తుంది, థిక్గా కూడా వస్తుంది. సో మీరు మళ్ళీ శనగపిండి కలిపి వేయాల్సిన అవసరం ఉండదు. సో అటువైపు నేను పులిహోర కూడా తాలింపు పెట్టేసుకున్నాను, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఎక్కువ ఏం లేదు, నార్మల్గా ఎట్లా మనం రైస్తో పులిహోర చేస్తామో అలాగే చేయాలి. కానీ మిల్లెట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా కుక్ చేయాలండి. అది అంతలకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను డిఫరెంట్గా షేర్ చేస్తాను. సో ఇటువైపు నేను కర్రీ కూడా నాది కంప్లీట్ అయిపోయింది, శనగలు పొటాటో టమాటా కర్రీ. సో ఇది కూడా కొంచెం లాస్ట్కి మసాలాస్ వేసి మగ్గించేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తానో. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండి. సో నేను పూరి మ్యాక్సిమం ప్రిఫర్ చేయము. సో యాక్చువల్లీ నాకంటే పూరి అంటే ఇష్టం. మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయరు. సో అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయితే చేస్తానండి, కానీ ఈసారి నేను చేయలేకపోయాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి. ఈసారి ఎందుకో తినాలనిపించి చేసుకుంటున్నానండి. సో అందరికీ పూరి అంటే ఎలా ఇష్టమో చెప్పండి. సో చాలామందికి మెత్తగా లైక్ ఇట్లా పొంగితే ఇష్టం ఉంటుంది, బట్ నాకైతే పూరి కొంచెం క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ ఇలా మా నాన్నగారు చేయమనేవారు. సో అతను ఉన్నంత వరకు ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు డెఫినెట్గా అతనికి 1 or 2 times నేను పూరి అయితే ఇట్లా చేసి పెడతాను. ఇట్లా అతనికి క్రిస్పీగా అప్పుడల్లా ఉండాలన్నమాట, అతనికి అలా ఇష్టం. సో నాకు కూడా ఇలా అలాగనే ఇష్టం అండి. అందుకే నేను ఇట్లా చేసుకుంటాను. అట్లీస్ట్ నా 1 or 2 పూరీస్ నేను లాస్ట్కి ఇట్లా చేసుకుంటాను. సో మీకు ముందు చెప్పా కదా, టమాటా కొంచెం పక్క తీసి పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే మా అత్తయ్య శనగలు తినరండి. సో ఆవిడ కోసమని కొంచెం టమాటా ఇంకా ఒక పొటాటో పక్క తీసి పెట్టాను. ఆవిడ కొంచెం వేరేగా కర్రీ చేద్దామని. సో అందుకే ఆవిడ కోసం ఇట్లా టమాటా పొటాటో మిక్స్ చేసి ఆవిడ కోసం పూరీకి కర్రీ చేస్తాను. ఇట్లా చూడండి, నాకు కూరలు కూడా రెడీ అయిపోయాయి, పులిహోర.
మా హస్బెండ్ అయితే దాంతోపాటు కర్డ్ అనేది తీసుకుంటారు. మీరు ఎలా అయినా చేసుకుంటే తినేయొచ్చు. నాన్ వెజ్ కర్రీస్తో అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చేస్తే పూరి విత్ చనా కర్రీ అండి. సో మీ ఇంట్లో కూడా ఏం చేసుకున్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.